యాంటిక్ షాప్లో విజయ్ని చూసి 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను తలుచుకుంటూ యశ్వంత్ వర్మ కంగారు పడ్డాడు. అదే టైంలో మొదటిసారి తండ్రి కంగారు పడ్డం చూసి వేదాంత్ ఆశ్చర్యపోయాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, వేదాంత్ ముందు పాత విషయాలు డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు విజయ్ అని యశ్వంత్ చెప్పడంతో అతడికి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు విజయ్. ఓకే యశ్వంత్ గారు, నాకు మీ అబ్బాయి దగ్గర ఉన్న స్టోన్ కావాలి, అది ఇచ్చేస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని కొంచెం యాటిట్యూడ్గానే చెప్పాడు విజయ్. యశ్వంత్ వెంటనే వేదాంత్ దగ్గరున్న స్టోన్ తీసుకుని విజయ్కి ఇచ్చేశాడు. తనకి కావాల్సింది దొరకడంతో అనిల్తో పాటు విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విజయ్ని ఆపాలని వేదాంత్ ట్రై చేస్తూ ఉండగా అతని చెయ్యి పట్టుకుని ఆపేశాడు యశ్వంత్. చుట్టూ ఉన్న జనం వైపు యశ్వంత్ చాలా సీరియస్గా చూసేసరికి వాళ్ళు గుసగుసలాడుకోవడం మానేశారు. విజయ్తో పాటు బయటకు వచ్చిన అనిల్ షాప్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ, అసలు ఏం జరుగుతుందల్లుడు? ఆ యశ్వంత్ నిన్ను చూసి ఎందుకు కంగారు పడుతున్నాడు? మన సిటీలో ఆయన వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ మ్యాన్, నీకు ఆయనకి ఉన్న సంబంధం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆయన నాకు మంచి ఫ్రెండ్ మావయ్య గారు అని ఆన్సర్ ఇచ్చాడు విజయ్. నీకు యశ్వంత్ గారికి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో నాకు తెలియదు గాని ఆయనకి ఈ సిటీలో చాలా పలుకుబడుంది. ఆయన ఈగోని మాత్రం ఎప్పుడూ హర్ట్ చేయకు. అలాగే ఈ షాప్లో జరిగిన గొడవ గురించి మీ అత్తకి మిథునికి చెప్పకు, సరేనా అని విజయ్ దగ్గర మాట తీసుకున్నాడు అనిల్. సరే అంటూ యశ్వంత్ ఇచ్చిన స్టోన్ వైపు గర్వంగా చూసి తన జేబులో పెట్టుకున్నాడు విజయ్. దాదాపు గంట తర్వాత ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. విజయ్ నేరుగా తన గదికి వెళ్లి కబోర్డ్లో నుండి ఒక పాత బ్యాగు బయటికి తీశాడు. అందులో నుండి కొన్ని పుస్తకాలు బయటకు తీసి కంగారు పడుతూ పేజీలు తిప్పడం స్టార్ట్ చేశాడు. తనకి కావాల్సిన పేజీ దొరకడంతో జేబులో నుండి ఆ స్టోన్ బయటికి తీసి దానివైపు సంతోషంగా చూస్తూ, ఫైనల్లీ నాకీ స్టోన్ దొరికేసింది, ఇంక నేను సాధన మొదలు పెట్టొచ్చు అంటూ ఆ స్టోన్ని గట్టిగా పట్టుకుని పుస్తకంలో ఉన్న మంత్రాలు చదవడం స్టార్ట్ చేశాడు. సాయంత్రం వరకు ఆ మంత్రాలు చదువుతూ కాలంతో సంబంధం లేకుండా తన సాధనని కంటిన్యూ చేశాడు. సరిగ్గా అప్పుడే మెయిన్ డోర్ బెల్ రింగ్ అవడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన ఆధ్యాత్మిక పుస్తకాల్ని బ్యాగులో కబోర్డ్లో పెట్టి కంగారు పడుతూ బయటకొచ్చాడు. హాల్లో కూర్చున్న రత్నప్రభ రింగ్ అవుతున్న కాలింగ్ బెల్ని చూస్తూ, ఏంటలా చూస్తున్నావు? డోర్ ఓపెన్ చేసి ఎవరొచ్చారో చూడు. అయినా పొద్దున్నుంచి తలుపులేసుకుని లోపల ఏం చేస్తున్నావు? మళ్ళీ నా కొంప ముంచే పనులేం చేయట్లేదు కదా అని హడలిపోతూ అడిగింది రత్నప్రభ. అలాంటిదేమీ లేదత్తయ్య గారు, మా రూమ్ క్లీన్ చేస్తున్నాను అంతే అని అబద్ధం చెప్పాడు విజయ్. ఈసారి నువ్వేదైనా తప్పు చెయ్యాలి, నిర్దాక్షిణ్యంగా నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తాను. ఇక నీ గది క్లీన్ చేయడం అయిపోతే వెళ్ళి డోర్ ఓపెన్ చేయి అని రింగ్ అవుతున్న కాలింగ్ బెల్ వైపు చూస్తూ చెప్పింది రత్నప్రభ. డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తున్న విజయ్ని కోపంగా చూస్తూ, ఆ పని అయిపోయాక నాకు టీ పెట్టు, నాకు చాలా తలనొప్పిగా ఉంది. నువ్వు చేసే పనులకి ఏదో ఒకరోజు ఈ హెడేక్తోనే పోయేలా ఉన్నాను అని దెప్పి పొడుస్తూ చెప్పింది. సరే అంటూ తలాడిస్తూ డోర్ ఓపెన్ చేసిన విజయ్కి ఎదురుగా మిథున కనిపించింది. డోర్ ఓపెన్ చేయడానికి ఇంతసేపా విజయ్? బెల్ నొక్కి నొక్కి నా వేలు వాచిపోయింది, లోపలేం చేస్తున్నావు అని అడుగుతూ లోపలికొచ్చింది మిథున. చిన్న పనిలో ఉండడం వల్ల డోర్ ఓపెన్ చేయలేకపోయాను మిథున గారు, మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని క్షమాపణలు కూడా చెప్పాడు విజయ్. అతడి మాటల్ని పట్టించుకోకుండా మిథున గదిలోకి వెళ్ళిపోవడంతో విజయ్ కొంచెం స్ట్రేంజ్గా ఫీల్ అయ్యాడు. భార్య ముఖంలో ఏదో ఆందోళన కనిపించడంతో ఆఫీస్లో ఏదో జరిగిందని అర్థం చేసుకున్నాడు. కానీ మిథునని అడిగే ధైర్యం గాని సాహసం గాని చెయ్యలేదు. మిథున చెప్తే వినాలని ఆ రోజు మొత్తం వెయిట్ చేశాడు. కానీ ఆఫీసులో ఏం జరిగిందో విజయ్కి మిథున చెప్పలేదు. తర్వాత రోజు మిథునతో కలిసి వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్కి వెళ్లాడు విజయ్. కంపెనీకి రావడంతోనే నేరుగా తన క్యాబిన్కి వెళ్లిపోయింది మిథున. వెనకాలే వస్తున్న విజయ్ కారిడార్లో నిఖిల్ రియాలు ఏదో మాట్లాడుకోవడం చూసి ఆగిపోయాడు. ఇదిగో చూడు రియా, ఈ కంపెనీ కోసం నేను గీసిన డిజైన్స్, వీటిని ఎంత కష్టపడి ఇష్టంగా గీసానో నాకు మాత్రమే తెలుసు. నానమ్మకు కూడా ఈ డిజైన్స్ చాలా బాగా నచ్చాయి అని గొప్పగా చెబుతూ కొన్ని డిజైన్స్ని చూపిస్తూ చెప్పాడు నిఖిల్. అతడి మాటలు విని విజయ్ షాక్ అయ్యాడు. ఏదో తప్పు జరుగుతుందని అర్థం కాగానే దొంగచాటుగా నిఖిల్ గీసిన డిజైన్స్ని చూసి స్టన్ అయ్యాడు. ఇవి మిథున గారి పాత డిజైన్స్, వాటిల్లో చిన్న మార్పులు చేసి తనవని చెప్పుకుంటున్నాడు. ఈ నిఖిల్ రోజురోజుకి దిగజారిపోతున్నాడు తప్ప సిగ్గు తెచ్చుకోవడం లేదు
అనుకుంటూ నిఖిల్ వైపు కోపంగా చూశాడు విజయ్. రియా ఏం రియాక్ట్ అవ్వకపోవడంతో ఎలా ఉన్నాయో చెప్పడం లేదేంటి? ఈ డిజైన్స్ నీకు నచ్చలేదా అని ఏడుపు ముఖం పెట్టుకుంటూ అడిగాడు. అయ్యో అలా ఏం లేదు నిఖిల్, నీ డిజైన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. నువ్వింత బాగా గీస్తావని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు డిజైనర్గా ఉన్నన్ని రోజులు నీ కంపెనీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, నాది గ్యారంటీ అని నవ్వుతూ చెప్పింది రియా. ఆమె అంతలా మెచ్చుకోవడంతో నిఖిల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలాగే కొంచెం భయపడ్డాడు కూడా. దానికి కారణం ఫ్యూచర్లో ఎప్పుడైనా రియాకి నిజం తెలిస్తే తనని వదిలేస్తుందేమో అని భయపడుతూ. ఈ డిజైన్స్లో కొన్ని మాత్రమే నేను గీశాను రియా. వర్క్లో బిజీగా ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీతో టైఅప్ అయ్యి ఈ డిజైన్స్ని గీయించాను. వీటిలో ఏదైనా తప్పుంటే మాత్రం నేను సరిచేసేవాణ్ణి అని ముందు జాగ్రత్త చర్యగా నిజం చెప్పే ప్రయత్నం చేశాడు. నిఖిల్ మాటల్లో నిజాయితీ కనిపించేసరికి, వావ్ నిఖిల్, ఒక అమ్మాయి పొగుడుతున్నప్పుడు గొప్పలికి పోకుండా నిజం చెప్పావు చూడు, నువ్వు నిజంగా చాలా గ్రేట్ అని చప్పట్లు కొడుతూ మరీ చెప్పింది రియా. ఆమె మాటలకి మురిసిపోతూ, నీకొక విషయం తెలుసా? నీలా నన్ను ఇప్పటి వరకు ఎవ్వరూ పొగడలేదు. అప్పుడప్పుడు నీలా అర్థం చేసుకునే మనిషి నా లైఫ్లో ఉంటే బావుండు అనిపిస్తుంది అని ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేశాడు. అతడి ఉద్దేశం అర్థమయ్యేసరికి రియా ముఖం పక్కకు తిప్పేసుకుంది. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రపడ్డం చూసి ఏదో సాధించినట్టు గర్వంగా ఫీల్ అయ్యాడు నిఖిల్. వాళ్ళిద్దరి నాటకాలు చూడలేక వెంటనే ఈ విషయాన్ని మిథునకి చెప్పాలి అనుకున్నాడు విజయ్. కానీ సరిగ్గా అప్పుడే వెనక నుండి గాయత్రీదేవి గొంతు వినిపించడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ఇక్కడేం చేస్తున్నావు విజయ్? ఇక్కడేం పని నీకు అని కమాండింగ్ వాయిస్తో గంభీరంగా అడిగింది గాయత్రీదేవి. ఆమె మాటలు వినపడగానే డోర్ వైపు చూశాడు నిఖిల్. అక్కడ విజయ్తో గాయత్రీదేవి గొడవ పట్టం చూసి, వీడు మళ్ళీ ఏదో చేసినట్టున్నాడు అని అనుకుంటూ నానమ్మ దగ్గరకొచ్చాడు నిఖిల్. అడుగుతున్నది నిన్నే, సమాధానం చెప్పు. నాకు కోపం తెప్పించకుండా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావో త్వరగా చెప్పు అని అరిచింది గాయత్రీదేవి. నిఖిల్కేదో అనుమానం రావడంతో, కొంపదీసి నువ్వు మా మాటలు వినలేదు కదా, కావాలనే చాటుగా వినడానికొచ్చావా అని విజయ్ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. విజయ్ సైలెంట్గా ఉండేసరికి, మా మాటలు వినడానికి నీకు సిగ్గులేదా విజయ్? ఇవేనా నీ మేనర్స్ అని తిట్టడం స్టార్ట్ చేశాడు నిఖిల్. చూడు నిఖిల్, నాకు నీ మాటలు వినే ఉద్దేశం లేదు. నాకు నీలాగా పని పాట లేదనుకుంటున్నావా అని కవర్ చేయాలని ట్రై చేశాడు విజయ్. అబ్బా, ఈ యాక్టింగ్ ఏదో సినిమాల్లో ట్రై చేసుంటే ఈ పాటికి పెద్ద హీరో అయ్యుండేవాడివి అని కోపంగా అన్నాడు నిఖిల్. విజయ్ వాళ్ళని కన్విన్స్ చేయాలి అనుకున్నాడు, కానీ వాళ్ళు వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. అందుకే అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోయాడు. విజయ్ వెళ్ళిపోగానే, అలా వదిలేసావేంటి నానమ్మా? ఇలాంటి పని మరోసారి చేయకుండా బుద్ధి చెప్పాల్సింది వాడికి అని నిరాశగా అన్నాడు నిఖిల్. వదిలేరా, వాడి సంగతి తర్వాత చూసుకుందాం. ముందు నీకొక విషయం చెప్పాలి. నువ్వు డిజైన్స్ తీసుకుని కంపెనీ అని గాయత్రీదేవి ఏదో చెప్పబోతూ ఆగిపోయింది. ఏమైంది అని నిఖిల్ అడగడంతో, నాతో పాటు లోపలికి రా, చెప్తాను అని రియా నిఖిల్లను వెయిటింగ్ హాల్లోకి తీసుకువెళ్ళింది గాయత్రీదేవి. డోరు క్లోజ్ చేయగానే వెయిటింగ్ హాల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ల మాటలు వినడం స్టార్ట్ చేశాడు విజయ్. రే గాడిదా, అసలు నువ్వేం చేసి చచ్చావురా? నువ్వు అవుట్సోర్సింగ్ కన్స్ట్రక్షన్స్ నుండి తీసుకున్న డిజైన్స్ని వేరే కంపెనీలు కూడా వాడుతున్నాయి. మనం వాటితో ఏదైనా ప్రాజెక్టు చేస్తే మనల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు అని గాయత్రీదేవి చెప్పగానే నిఖిల్ షాక్ అయ్యాడు. వాడు ఎలా చేస్తాడు నానమ్మా? ఈ డిజైన్స్ కోసం నేను వాడికి 2 కోట్లు ఇచ్చాను. నా దగ్గర డబ్బులు తీసుకున్నట్టే వేరే కంపెనీల దగ్గర కూడా డబ్బు తీసుకున్నాడా అని కంగారు పడుతూ అడిగాడు. నిఖిల్, ఇప్పుడు మనకి ఆ డబ్బు కాదు ముఖ్యం, ఈ కంపెనీ పరువు. నువ్వు వెంటనే ఆ కంపెనీ ఓనర్తో మాట్లాడు. ఇంతకీ ఆ కంపెనీ పేరేంటి అని అడిగింది. జిందాల్ గ్రూప్స్ నానమ్మా. ఈ విషయంలో నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి ఆ కంపెనీ ఓనర్తో మాట్లాడతాను. నన్ను మోసం చేసినందుకు వాడికి ఈరోజు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాను అని ఆవేశంగా చెప్పాడు నిఖిల్. జిందాల్ గ్రూప్స్ పేరు వినగానే గాయత్రీదేవి కాళ్ల కింద భూమి అదిరినట్టయింది. ఆ కంపెనీకి చాలా బ్యాడ్ నేమ్ ఉంది. గతంలో కూడా వాళ్ళు ఇలాంటి ఫ్రాడ్లు చాలా చేశారు. మరోవైపు ఆ కంపెనీ పేరు విన్న విజయ్ కూడా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ కంపెనీ చేసే మోసాల గురించి విజయ్కి బాగా తెలుసు. ఒరేయ్ నిఖిల్, ఆ కంపెనీ గురించి తెలుసుకోకుండా
ఎందుకు లింకులు పెట్టుకున్నావురా అని కంగారు పడుతున్న గాయత్రీదేవి చేతులు పట్టుకుని ట్రస్ట్ మీ నానమ్మా, నేను వాడితో మాట్లాడి నేనిచ్చిన 2 కోట్లు వెనక్కి తెచ్చుకుంటాను అని నమ్మకంగా చెప్పాడు నిఖిల్. జిందాల్ గ్రూప్స్తో తన తండ్రికి సంబంధం ఉందని చెప్పి నేను కూడా నిఖిల్తో పాటు వెళ్తానమ్మమ్మగారు, నా ఇన్ఫ్లుయెన్స్ వాడితే ఆ కంపెనీ ఓనర్ భయపడతాడు అని చెప్పింది రియా. ఈ గొడవలో నువ్వు ఇన్వాల్వ్ అవడం నాకిష్టం లేదు రియా అంటున్న గాయత్రీదేవి మాటలకి అడ్డుపడి నాకిలాంటి పనుల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉందమ్మమ్మ, ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు, మీరే చూస్తారుగా అని చెప్పింది రియా. వేరే దారి లేక రియా మాటలకి ఒప్పుకుంటూ ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, అవసరమైతే మన బాడీగార్డ్ను కూడా తీసుకువెళ్ళండి అని చెప్పింది గాయత్రీదేవి. వాళ్ళ మాటలకి విజయ్ కంగారు పడి హో నో, వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు. ఆ కంపెనీ యజమాని అరవింద్ చాలా దుర్మార్గుడు, ఈ విషయాన్ని వెంటనే మిథున గారికి చెప్పాలి అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసింది రియా. ఎదురుగా ఉన్న విజయ్ని చూసి ఆశ్చర్యపోతూ ఇక్కడేం చేస్తున్నా విజయ్, నువ్వు మమ్మల్ని ఫాలో చేస్తున్నావా అని అడిగింది. అలాంటిదేం లేదు, నేను మిథున గారి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే నువ్వు డోర్ ఓపెన్ చేశావు అంతే అని మళ్లీ అబద్ధం చెప్పి రియాకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిఖిల్ కోపంతో ఊగిపోతూ ఒకవేళ వీడు మన మాటలు విని ఉంటే మిథునికి చెప్పేస్తాడేమో నానమ్మా అని భయపడుతూ చెప్పాడు. వాడి గురించి వదిలే నిఖిల్, వాడు విన్నా ఏమీ చెయ్యలేడు. వాడి భార్య డిజైన్ డైరెక్టర్ అయినప్పటి నుండి కొంచెం అత్యుత్సాహం చూపిస్తున్నాడు అంతే అని గాయత్రీదేవి చెప్పడంతో తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. కాని విజయ్ ఏదో చెయ్యబోతున్నాడు అని నిఖిల్ మనసులో అనుమానం అయితే అలానే ఉండిపోయింది. మిథున క్యాబిన్కి వెళ్తున్న విజయ్ మొబైల్ ఒక్కసారిగా రింగ్ అవ్వడంతో స్క్రీన్ వైపు చూసి షాక్ అయ్యాడు. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో యశ్వంత్ గారు, చెప్పండి, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు అని అడిగాడు విజయ్. నువ్వు 3 ఏళ్ల క్రితం చెప్పిన విషయం ఇప్పుడు నిజం కాబోతుంది. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, నువ్వేమడిగినా ఇస్తాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు యశ్వంత్. అతడు దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం చేసుకుని ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది యశ్వంత్ గారు, నేను చెప్పినప్పుడే మీరు జాగ్రత్త పడుంటే ఇప్పుడు మీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. త్వరలోనే మీకు మరో సమస్య రాబోతోంది అని యశ్వంత్ భయాన్ని మరింత పెంచేశాడు విజయ్. ఏం జరగబోతుంది అని యశ్వంత్ అడగడంతో నీ కొడుకు వేదాంత్కి ప్రాణాపాయం రాబోతోంది, మీరు చేసిన పనులకి మీ కొడుకు శిక్ష అనుభవించబోతున్నాడు అని విజయ్ చెప్పగానే యశ్వంత్ కుప్పకూలిపోయాడు. అలా అనకు విజయ్, వాణ్ణి కాపాడుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు, దయచేసి నాకు ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు అని అడుక్కున్నాడు యశ్వంత్. యశ్వంత్కి వేదాంత్ ఒకే ఒక్క కొడుకు కావడం వల్ల చిన్న పిల్లాళ్ల ఏడ్చేస్తున్నాడు. అతన్ని ఎలా ఓదార్చాలా అని ఆలోచిస్తూ మిథున క్యాబిన్ బయటనే నిలబడిపోయాడు విజయ్. సరిగ్గా ఇదే సమయంలో విజయ్ గురించి ఆలోచిస్తూ ఉంది అదితి. అప్పుడే రేష్మి ఆమె దగ్గరకొచ్చి అదితి భుజం పట్టుకుని కదిపి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. విజయ్ని కలిసే సమయం వచ్చిందనిపిస్తుంది రేష్మి, కాకపోతే ముందు నేను మిథునని కలవాలి. నాలో లేని స్పెషాలిటీ ఆ మిథునలో ఏముందో తెలుసుకోవాలి. అసలు నన్ను కాదని ఆమెనెందుకు పెళ్లి చేసుకున్నాడు? ఈరోజే వెళ్ళి గట్టిగా అడిగి తెలుసుకుంటాను అని సవాల్ చేస్తున్నట్టు చెప్పింది అదితి. 1 సంవత్సరం తర్వాత విజయ్ ఎలానో నీ సొంతం అయిపోతాడు కదా, ఇప్పుడు అతని భార్యని కలిసి ఏం చేస్తావు అని కొంచెం అసహనంగా అడిగింది రేష్మి. నాతో వాదించకుండా నేను చెప్పింది చేయి రేష్మి అని అదితి కసురుకునేసరికి రేష్మి భయపడి సరే అన్నట్టు తలూపింది. మిథునని అదితి కలిస్తే ఏం జరుగుతుంది? 3 ఏళ్ల క్రితం విజయ్ యశ్వంత్తో ఏం చెప్పాడు? ప్రాణాపాయంలో ఉన్న వేదాంత్ని విజయ్ కాపాడగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.